హలో! హాయ్ సీ యూ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అంటే ఈ మధ్య బాగా మూవీస్‌తో కొంచెం డిస్టర్బ్‌గా ఉండుండొచ్చు. ఎందుకంటే ఒక్క మూవీ గూడా అంత పెద్ద మంచివైతే రాలేదు. సో, రీసెంట్‌గా అంటే ఒక 4, 5 అవర్స్ బ్యాక్‌లో మన 'ఓజీ ఫైర్ స్టార్మ్' అని చెప్పి ఒకటి రిలీజ్ అయింది. అది మాత్రం చాలా బా వచ్చింది. నాకేంటంటే మొత్తం సినిమా ఔట్‌పుట్ అంతా అందులో తెలిసిపోతుంది. అండ్ ఆఫ్‌కోర్స్ సాంగ్‌లో తను చూపించిన యానిమేషన్ అంటే ఇప్పుడు హీరో కార్డ్స్, టైటిల్ కార్డ్స్‌లా వేస్తారు కదా! సుజీత్ ఏం చేశారంటే, ఇది స్పెషల్‌గా నాకు ఇందులో యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఆ టైటిల్ కార్డ్స్ యూజ్ చేసిన పద్ధతి ఇక్కడ తెలిసిపోతుందనమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్ లేకపోతే టైటిల్, మ్యూజిక్, సాంగ్ అంతా సెటప్ అంతా సెట్ అయినట్టు అనిపిస్తుంది. సో, ఒక రకంగా చెప్పాలంటే ఒక హైప్ ఇచ్చారు. అదే హైప్ అంటాం గదా! మనము మామూలుగా ఫ్యాన్స్‌కి. ఆ హైప్‌తో చనిపోయేటట్టు గూడా ఉన్నాయి. అంత అంత సూపర్బ్ ఇచ్చారు. మార్వెలస్‌గా ఉంది. ఇంకోటేంటంటే దాంట్లో ఏరియా చూపించారు గదా! అంటే లొకేషన్ వైస్‌గా అయితే అది ముంబైయే. కొంచెం మరాఠీ వర్డ్స్ కూడా యూజ్‌లో ఉన్నాయి. అంటే అక్కడక్కడ మరాఠీ డైలాగ్స్ కూడా వస్తాయి సార్‌వి, పవన్ సార్‌వి. అంటే మహారాష్ట్ర బ్యాక్ డ్రాప్‌లో ఉండొచ్చు మూవీ. అదే ఉంది. అలానే అంటే ఫస్ట్‌లో మనం చిన్న చిన్న ట్రైలర్ కట్స్ చూసినప్పుడు కూడా మనకు అలానే అనిపించింది. ఇప్పుడేంటంటే నేను ఇప్పుడు సెప్టెంబర్ 25కి ఎలాగో రిలీజ్ ఉంటది. అంటే మోస్ట్‌లీ అంటే ఈ ఆగస్ట్ కళ్ళు మూసుకుంటే ఇక సెప్టెంబర్ నుంచి ఇంకా అది చెప్తాను కదా! ట్రెండింగ్‌లో ఉంటదిగ. ఇప్పుడే ట్రెండింగ్‌లోకి వెళ్ళిపోయినట్టుందది. ఆ టైటిల్‌కే ట్రెండింగ్‌లో ఉంది. సో, నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకెలా అనిపించిందో కూడా చెప్పండి. నాకైతే చాలా బా నచ్చింది. నచ్చిన పాయింట్స్ కూడా చెప్తున్నాను గదా! హీరో అంటే 'పీకే' సార్ గెటప్ అంటే తన సూట్, తన లుక్ ఇంకా ఫైర్‌కి తగ్గట్టుగా దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట. అంత దగ్గర దగ్గరగానే ఉంది. మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వనివ్వండి, యూజ్ చేసే ఎక్విప్‌మెంట్స్ అదే మన కత్తులు, కటార్లు అవ్వనివ్వండి. లైక్ అంతా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌లో వెళ్తుంది. అలానే ఉండాలి సినిమా మొత్తం అని నేను అనుకుంటున్నాను. చాలా ఎక్కువ ఆశలైతే పెట్టుకుంటున్నాను మూవీ మీద. అలానే ఎక్స్‌పెక్టేషన్ పెంచేస్తున్నారు రోజు రోజుకి. అలానే ఉండాలి మూవీ మొత్తం అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఆ మూవీ వచ్చే వారి కోసం. అంటే మూవీ ఈ అంత బా రావాలని చెప్పి చాలా బా వెయిట్ చేస్తున్నాను. అంటే ఐ ఫీస్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద ఆ సీన్స్ అన్ని చూడాలని మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా! అరే! ఈ సీన్ ఇలా వస్తది, ఆ సీన్ అలా వస్తది. అరే! సూపర్ ఉండొచ్చు ఇది అని చెప్పేసి నేను అలా ఆ వేలో వెళ్తున్నాను. మైండ్ ఆ వేలో డెవలప్ చేసుకుంటున్నానన్నమాట. సో, లెట్స్ సీ ఇది ఎలా వస్తదో తెర మీదకి ఎలా రాబోతుందో వెయిటింగ్ నేనైతే. మరి మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఉండబోతాయి. ఇంక నెక్స్ట్ అంటే ఈ మధ్య బాగా వీడియోస్ తగ్గించేసాననమాట. నెక్స్ట్ నుంచి కంటిన్యూస్‌గా వద్దామని అనుకుంటున్నాను. అలానే వన్ బై వన్ అప్డేట్స్ ఇద్దామనేసి అనుకుంటున్నాను. సో, మీరు కూడా ఛానెల్‌ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్, షేర్ కూడా చేయండి. ఉంటా మరి. సీ యూ. టాటా.